మడిచీర కట్టుకునేటప్పుడు you're not supposed to touch anybody else or touch any other cloth or people. సో పిల్లతో ఉన్నప్పుడు కూడా ఆ సీన్లో బయటకు వచ్చి ఆ జీరో నేనే అన్నారు ఆయన. సో అది నాకు బాగా గుర్తు. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న దాని గురించి రకరకాలుగా ఉన్నాయి. మోహన్ లాల్ గారు ఎప్పుడైతే దానికి రిజైన్ చేశారో, బాడీ డిజాల్వ్ అయిపోయిందో దాని గురించి ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఇట్స్ సో బిటర్ స్వీట్ టు సీ ఆల్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ I think I can say we've been going through, and it's quite brave of all the women to come out and speak about it. బట్ ఈ మధ్యన మీరు రావడం కనిపించడం తగ్గింది యాక్చువల్గా. I think I should clear this. Yes. If anybody has this notion that I'm very difficult to please, that's not true at all. I'm a very easy person to please when it comes to stories. భీమవరంలో ఉన్న అందరూ అలాగే అని నాకు తెలీదు, బట్ దే ఆర్ లైక్ ఫుడ్ కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలంటే ఒక ఐ థింక్ 4-5 థింగ్స్ వస్తుంది. హై హలో ఎవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. జనరల్గా 35 అనే ఒక ఫిగర్ చూడగానే ఏంటంటే మన మైండ్లో గుర్తొచ్చేది ఏంటంటే మార్కులు, 35% పాస్ మార్కులు లాంటివి గుర్తొస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే 35 అనే పేరుతో ఒక సినిమా వస్తుంది. అయితే అందరూ అనుకున్నట్టు ఇది పాస్ మార్కులతో అల్లాటప్ప సినిమా కాదు. అందుకే కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టారు, చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అని చెప్పి. సో ఆ టీం అంతా కూడా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసామన్నంత హిట్ కళతోటి కనిపిస్తున్నారు మనకి. సో ఒకసారి ఆ టీంతో మాట్లాడి ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నివేత గారు. హలో అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అందరూ కూడా నేను ముందన్నట్టే జనరల్గా నర్వస్గా ఉంటారు ఎవరైనా కానీ, బట్ మీరందరూ కూడా చాలా రిలాక్స్డ్ మోడ్లో కనిపిస్తున్నారు. అవుతున్నాయండి, చాలా పాజిటివ్ టాక్ ఉంది. మన నాని గారు కూడా చూశారు. ఓకే, ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. ఇది అందరి కథలా అనిపిస్తుంది అన్నారు. అంటే రాణా గారు నాని గారు మంచి ఫ్రెండ్స్ యాక్చువల్గా. బట్ రాణా గారు ప్రొడక్షన్ హౌస్లో మీరు ఈ సినిమా చేయడం, సో అంటే అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్, ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఎలా అసలు? రాణా ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ త్రూ సురేష్ ప్రొడక్షన్స్, బట్ చేసింది వాజ్ ఎస్ ఒరిజినల్స్ అండ్ వాల్టైర్ ప్రొడక్షన్స్. కనెక్షన్ స్టోరీ వల్లే వచ్చింది, వేరే దేని వల్ల కాదు. నాకు ఐ థింక్ ఈ ఇండస్ట్రీలో ప్రాబబ్లీ నా సైడ్ నుంచి ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ టు నో అబౌట్ ద స్టోరీ వాజ్ నాని. ఐ టోల్డ్ హిమ్ అబౌట్ దిస్ మూవీ అండ్ అప్పటి నుంచి హీస్ బిన్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఐడియా. సో ఫినిష్ అవ్వగానే ఐ థింక్ నేను పిలవక ముందు టీమే పిలిచేశారు ఫర్ నాని టు కమ్ అండ్ వాచ్. సో దట్ అక్కడ నుంచి మాకు ఆ ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ అవన్నీ స్టార్ట్ అయింది. బట్ everything else was just the story sold everybody. We didn't have to convince or request or ala ఏం జరిగింది. ఎస్, అంటే ఈ సినిమాకి పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచే ఒక బజ్ అనేది ఉంది జనరల్గా. అంటే కంటెంట్కి ఉన్న బజ్ అనమాట అది. యాక్చువల్గా ఒక స్టార్ క్యాస్ట్కి వచ్చే బజ్ లేకపోతే ఇంకోటి కదా, కంటెంట్ అలా ఉంది కాబట్టి దీని గురించి పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్, దే ఆర్ పోస్టింగ్ సమ్ వీడియోస్ అని అబౌట్ దిస్, అదంతా కూడా స్టార్ట్ అయింది. సో మరి నాని గారికి ఏంటంటే ఆయన సినిమాలు చూస్ చేసుకున్న విధానం కానీ అదంతా జనాలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఇంప్రెసివ్గా ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పారంటే దాన్ని చాలామంది బిలీవ్ చేస్తారు. మరి మీ సినిమాకి యాజ్ ఎ ఫస్ట్ ఆడియన్గా ఆయన ఇచ్చిన రివ్యూ ఏంటి? ఆయన ఇచ్చిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చి ఆ జీరో నేనే అన్నారు ఆయన. సో అది నాకు బాగా గుర్తు. ఓకే, ఆయన బయోపిక్లో ఫీల్ అయ్యారు. ఓకే, ఆయన బయోపిక్లో ఫీల్ అయ్యారు. ఆయన బయోపిక్లో ఫీల్ అయ్యారు అండ్ హీ సెడ్ స్టోరీ ఈజ్ కింగ్ హియర్. సో ఇది ఆ తెర మీద ఏ పాత్ర కనిపించినా అది వాళ్ళ కథలా అనిపిస్తుంది. అందుకనే అది చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ అనమాట యాక్చువల్గా. అయితే నివేత గారు, మీరు స్టార్ట్ అయింది కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు కదా. మరి ఇక్కడ పిల్లలతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఇష్టంగా అనిపించిందా, కష్టంగా అనిపించిందా? ఆ రోజులు గుర్తొచ్చినాయా నేను ఎలా చేశానని? వచ్చిందండి యాక్చువల్లీ, బికాజ్ అప్పట్లో నేను కూడా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగేదాన్ని, బట్ ఇలా మ్యాథమెటికల్గా కాదు. బట్ ఇట్ వాజ్ నైస్ టు సీ ఫ్రమ్ ది అదర్ సైడ్. As when you are working as a child artist, there was this one show that I did where we were just like bunch of 6-7 kids on set, and it went on for almost 1,000 episodes. And I remember those guys when I spent most of my schooling on sets only. Okay. That's oka month lo probably 2 days school ki ledani, and na karma ఆ 2 days లో కరెక్ట్ ఒక్క రోజు వుడ్ బి మ్యాథ్స్ ఎగ్జామ్. ఓకే, అండ్ ఐల్ సిట్ దేర్ అండ్ బీ లైక్ ఫ్రాక్షన్స్ నాకు ఇష్టం లేదు, డెసిమల్స్ నాకు ఇష్టం లేదు, అలాంటి దట్ 3rd and 4th grade యూస్ టు బీ లైక్ వెరీ వెరీ ట్రికీ. సో పిల్లల్ని అప్పుడు మమ్మల్ని హ్యాండిల్ చేయడం చాలా, ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ 4 year స్పాన్లో వాళ్ళు దే కేమ్ as teenagers, then they grew up and they even got married and they had their own kids also. అప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంది.
it was very hard to handle us ఎందుకంటే we used to have a lot of fun on set. ఇక్కడ కూడా these kids, it was so much fun on set, కానీ they came so prepared, very disciplined. ఈ పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువ మీకు హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉండిందంటే they knew that they were actors, they knew what they had to do. And honestly speaking, they are the stars of this film. మేము అందరూ supporting characters. Because all the moments, మనకి నవ్వు వచ్చే moments, మనకి చాలా నొస్టాల్జిక్గా ఉన్న మూమెంట్స్ అన్ని వాళ్ళ నుంచే వస్తుంది. సో స్కూల్లో క్లాస్ రూమ్ పోర్షన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ ఫిల్మ్ 35 షూటింగ్ స్టార్ట్ అయింది స్కూల్ పోర్షన్స్తోనే. సో మాకు అవన్నీ లైక్ వీల్ బి వాచింగ్ ఇట్ లైక్ అన్ ఆడియన్స్ అనమాట. సో నేను అది ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అందుకు చెప్పాను, అది ఇట్ కేమ్ అవుట్ సో మచ్ బెటర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. అండ్ అది పిల్లల్ని అంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు రియాక్షన్ని అలా క్యాప్చర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో అది కూడా ఐ థింక్ నికేత్ అండ్ నందు, దే హ్యాడ్ దోస్ షార్ట్ డివిజన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్రెడీ ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్, అండ్ రిహర్సల్స్ ఇవన్నీ కూడా విత్ ద కిడ్స్ జరిగింది కాబట్టి ఆయన ఒక సినిమాతోనే ఒక రకంగా చెప్పడానికి ఈ ఫస్ట్ సినిమాతోనే 35 సినిమాస్ అనుభవం వచ్చేస్తుంటది. యూజువల్లీ అది చెప్తారు that they will not prefer to direct with do a kids in heavily with kids in the film అనేది. But I think he's cracked the most difficult part. ఇంకా వేరే అన్ని కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎస్. అయితే విశ్వదేవ్ గారు, యాక్చువల్లీ మీరు కూడా ఏంటంటే చూడడానికి చాలా యంగ్ ఈలో ఉన్నారు, బట్ ఇంతమంది పిల్లలకి ఒక తండ్రిగా చేయాలి, లేదంటే ఇలా ఒక మిడిల్ క్లాస్ కష్టాలు ఇవన్నీ చేయాలన్నప్పుడు అంటే మీ పరంగా మీరు చేసిన హోంవర్క్ కానీ అంటే ఏం చెప్తారు దానికి? ఫస్ట్ కథ ఇన్స్పైర్ చేసింది. దెన్ ఐ మీన్ అంటే నా మూవీలో నా పేరు ప్రసాద్, మై డాడ్స్ నేమ్ ఇస్ ప్రసాద్. I've seen shades of Saraswati in my mom. She would అంటే ఆ షేడ్స్ కనిపిస్తాయి, ఎంత కష్టపడ్డారు, ఎన్ని దృష్టిలో పెట్టుకున్నారు, ఎన్ని మందిని మేనేజ్ చేశారు, ఇష్టంతో, కష్టంతో కాకుండా ఇష్టంతో ఎలా చేశారు. అండ్ దెన్ సో లైక్ మై డాడ్, ఆ రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ నందు బిల్ట్ ద క్యారెక్టర్ అండ్ ఇట్స్ ఆల్ టు ద డైరెక్టర్ గారిని ఫాలో అయిపోయారు 100%. అండ్ అలా ఫాలో అయినప్పుడే హ్యాపీ అండి. ఎస్. అయితే ఈ సినిమాకి ప్రెజెంటర్గా ఉన్నారు కదా, మరి ఆయన నుంచి ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయా కథ పరంగా కానీ, లేదంటే ఎందుకంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ కిందో లేకపోతే ప్రెజెంటర్ కింద కాదు, హీనో వాట్ ఈజ్ సినిమా అనేది బెటర్ ఎలా అవుట్పుట్ ఉంటుందో ఆయనకి ఒక అనుభవం ఉంది, మీరు ఫస్ట్ సినిమా కాబట్టి మరి ఆయన నుంచి ఏమన్నా మీకు ఇన్పుట్స్ కానీ చేంజెస్ కానీ? సో రానా గారు వన్ ఆఫ్ ద ఫస్ట్ లిజనర్ అండి. స్టోరీ కథ విన్న ప్రథముల్లో ఆయన ఫస్ట్ 5గురిలో ఉంటారనమాట. సో ది స్టోరీ ఈ కథ రాసిన దగ్గర నుంచి రానా గారికి డ్రాఫ్ట్ అవుతున్నప్పుడు మనం చెప్పడం, వాళ్ళ టీం కానీ ఆయన కానీ సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, ఇట్స్ లైక్ ప్రెటీ మచ్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్. ఓకే. సో ఆ తర్వాత జరిగింది అది. చెప్పు ఫస్ట్ నుంచే ఆన్ ద ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్. he involved way back scripting stage నుంచే he was there with the film. yes అయితే ఆయన చెప్పిన చేంజెస్ అనేవి మీకు కూడా ఉపయోగపడి ఉంటాయి ఖచ్చితంగా. పనికొచ్చాయండి, కొన్ని పనికొచ్చాయి. టీజర్ చూసినప్పుడు టీజర్ ఒకటి చూపెట్టారు అనమాట, మచ్ బిఫోర్ ద రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. టీజర్ చూడ ఇట్స్ లైక్ ఒక 10 seconds పాజ్ కొట్టి అదిరిపోయిందిగా 10 seconds తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత అంటే ఏంటి ఎలా వచ్చిందంటే ఏమో నేను కథ విన్నప్పుడు నా కంట్లో నీళ్ళు తిరిగే ఆనందం వచ్చింది, నవ్వాను, ఏడ్చాను, టెన్షన్ పడ్డాను, ఏమవబోతుంది, అన్ని ఎమోషన్స్ గోత్రూ అయ్యాను. అంటే నేను ఏడ్చా అన్నాడు ఆయన. సో హీ ఆల్సో క్రైడ్ వెన్ ద స్టోరీ. అంటే బేసిక్గా ఏంటంటే ఎమోషనల్ లెవెల్స్ తేడా ఉండొచ్చు కానీ బట్ ఎమోషన్ అనేది యూనివర్సల్. అది యాక్చువల్గా బల్లాల్ దేవ్ అని ఏడిపించాడంటే మామూలు విషయం కాదు. బల్లాల్ దేవ్ అంటే అదే అంటే నేను అనేది, అది ఆయన క్యారెక్టర్ ఆయన రియల్ నేమ్ చేస్తున్నారు అందరూ. ఈజ్ ద నాకు తెలిసినంత వరకు సెన్సిటివ్ పర్సన్ ఆయన అనమాట, యాక్చువల్లీ ఎమోషనల్ పర్సన్ కూడా. అదే అంటున్నాను, ఒకళ్ళకి మొత్తం ఏడ్ చేయొచ్చు, ఒకళ్ళకి టీయర్స్ అనేది జస్ట్ స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఎమోషన్ అనేది యూనివర్సల్గా ఉంటుంది, లెవెల్స్ తేడా ఉండొచ్చు. కానీ అయితే ఈ సినిమాలో మీరు మీ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ పరంగా ఒక ఇది కనిపించారు కదా, దాంట్లో మాకు 2-3 షార్ట్స్లో అది కూడా ఉంది, ఇది మడి కట్టుకుని ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో బట్ మీరేంటంటే మీ మలయాళీ మీకు అంత టచ్ ఉండకపోవచ్చు నాకు తెలిసి ఈ క్యారెక్టర్. మరి దీనికి మీ పరంగా ఏమన్నా టచెస్ ఇచ్చారా, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్టర్స్ వే అంటారా? I mean, no, I'm a Malayali Christian, so I've lived most of my life, all of my life in Chennai. Yes. Kani that will obviously not come in the way of
ఎనీ క్యారెక్టర్ బికాజ్ నేను అంటే ఈ సినిమాకి మనం కొన్ని ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఒక డైరెక్టర్ plenty. Not just if I'm playing a Brahmin here, or even if I'm playing a Christian in a different type of a setup, I'll definitely have to do my homework there also. Ikkada it was plenty ఎక్కువ ఉండింది. ఎందుకంటే కొన్ని in order to make things very believable, మనం ఆ డీటెయిల్స్ మీద ఎక్కువ థాట్ పెట్టాలి. సో అప్పుడు ఈ మడిచీర మీరు చెప్పారు కాబట్టి, మడిచీర కట్టుకునేటప్పుడు you're not supposed to touch anybody else or touch any other cloth or people. సో పిల్లతో ఉన్నప్పుడు కూడా ఆ సీన్లో you can take liberties and then do it other ways too, but then everything is very true to its ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. సో ఇది ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ అస్ టు టాక్ అబౌట్, కానీ ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్. ఎవరైనా చూసి ఇఫ్ దే నోటీస్ ఇట్ గ్రేట్, దే డోంట్ నోటీస్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ డీటెయిల్ దట్ నందు had even in the description level in the script. So manam almost 75% of it was already in the script. Megitadi will come through discussions and lot of questions and answers and look ni crack cheyadam ivanni, and our location was a big blessing. ఎందుకంటే ఒక పూర్తిగా బిలీవబిలిటీ ఉన్న లొకేషన్, దట్టు తిరుపతిలో నాకు తెలిసి అంత ఇదిగా షూట్ చేసిన అథెంటిక్ గా ఉన్న లొకేషన్ అయితే అది నిజమైన ఒక ఇల్లే ఇన్ అ కాలనీ తిరుపతిలో. సో అక్కడ వెళ్ళి అది సరస్వతి కిచెన్ ఎలా ఉంటుంది అనే ఒక థాట్ మీద అలాంటి పెయింట్ అవన్నీ చేసుకొని, సరస్వతి ఆ అమ్మ ఇప్పుడు ఎక్కువ వంట చాలా ఇష్టం, చేయడం చాలా ఇష్టం, సో తినిపించడం కూడా చాలా ఇష్టం. సో ఇది ఎక్కడ పెడుతుంది, ఒకరోజు ఎక్కువ యూజ్ చేసే విషయం ఏంటి, ఇప్పుడు ఏదైనా స్నాక్స్ ఏదైనా చేస్తుందంటే అవన్నీ ఒక కార్నర్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ సరస్వతి రాసి అలా స్టిక్కర్ చేసి ఇలా లేబుల్ చేసి పెడుతుందన్నమాట. ఈ డీటెయిల్స్ మొత్తం సెట్కి వెళ్తే ఇవన్నీ అలాగే ఉండింది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మనకి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు ఆ ప్లేస్ కూడా మనకి అలా అయిపోతుంది. సో బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పేపర్ ఆల్రెడీ, దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. అండ్ ఐ థింక్ వీ క్రాక్ దట్. ఏ టైప్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న దాల్ పప్పులు ఏమైనా ఉంటాయో డబ్బాలో, ఒక 4th డే షూట్లో ఆల్రెడీ 2 సార్లు కిచెన్లో షూట్ చేసాం, ఆల్రెడీ తను వాడి ఉంటుంది, దాన్ని కొంచెం తగ్గించండి, వదిలేయచ్చు. బట్ మళ్ళీ అలా చేసుకుని మళ్ళీ ఇన్ఈక్వాలిటీస్ కూడా. అదే నివేత గారు చెప్పినట్టు, ఇప్పుడు మనం ఎవరో గుర్తించకపోతే, మనం చెప్పిన డీటెయిలింగ్ గుర్తించకపోతే ఫైన్, బట్ గుర్తించి దాన్ని పాయింట్ అవుట్ చేస్తే ప్రాబ్లం. సో దాని అందుకని ఆ లెవెల్ నుంచే ఆయన దాన్ని. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు వాట్ ఎవర్ ద బిగ్ సెట్స్ యూ హ్యావ్ టు బిల్డ్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ దట్ యూ హ్యావ్ టు కొరియోగ్రాఫ్, అలాంటి సినిమాల్లో అది ఎంత టఫ్ మీరు చూస్తే 35 అరే న్యాచురల్గా భలే తీస్తారా, ఆ లొకేషన్ దొరికేసిందా అలా అనుకుంటారు. లేదు, ఆ లొకేషన్లో ప్రతిదీ ఇండివిజువల్గా పిక్ చేసి చూస్ చేసి పెట్టింది. అంటే మీకు ఎక్కడైనా సాక్స్లో ఒక చిన్న చిరుగు ఉందంటే వాడి సాక్స్ ఆ చిరుగు కూడా మేము కావాలని పెట్టింది. ప్రసాద్ ఏజింగ్, బట్టల ఏజింగ్ కూడా నీట్గా అది ఆల్మోస్ట్ ఒక 10 years వాడితే ఎలా ఉండాలో అనే దాని మీద ఒక 3-4 ఐటరేషన్లు వేసుకొని ఇది మ్యాచ్ అయిందని చెప్పి అది వేసుకుని చేస్తే, అంటే ఇంటెన్షనల్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. బై చాయిస్ వీ హ్యావ్ మేడ్ ద థింగ్స్ లుక్ సో న్యాచురల్. సో అలా ఏదో ఫ్లూక్లో అలా తగిలేసింది. అదే ఈ 35 అనేది ముందే డిస్టింక్షన్ ఎందుకు వచ్చిందంటే, మీ మాస్టర్ అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి వచ్చిందనమాట. యాక్చువల్గా నాకు అది మాకు ఇష్టమైన విషయం అది. బికాజ్ ఒక విషయం, ఇప్పుడు బ్యాక్ స్టోరీ అనేది ఫర్ యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో అది రాస్తున్నప్పుడు ఇట్ మైట్ నాట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. అంటే ఇప్పుడు ప్రసాద్ సరస్వతి బెడ్రూమ్లో చాలా క్యాసెట్స్ ఉంటాయన్నమాట. బికాస్ ప్రసాద్కి మ్యూజిక్ ఇలా వింటూ ఉండడం చాలా ఇష్టం, రేడియో అండ్ చాలా క్యాసెట్స్ ఉంటాయి. ఇది ప్రసాద్కి మ్యూజిక్ ఇష్టం అనేది యాజ్ అ బ్యాక్ స్టోరీ మనకి తెలుసు, బికాజ్ నందు హెస్ రిటన్ ఇట్ ఆన్ పేపర్. బట్ అలా పాటు ఇలా వింటూ ఉంటే ఆర్ యునో లైక్ ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చే లాంటి సీన్స్ ఏమీ లేదు ఇన్ ద ఫిల్మ్. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ద వరల్డ్. సో అలాంటి దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నప్పుడు అలా ఒక్కొక్క యూనిట్లా ఒక్కొక్క బ్రిక్తో పాటు మనం ఇల్లు కడుతున్నట్టు, వెన్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టు ఈచ్ ఆఫ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ బిల్డింగ్ ద వరల్డ్ టుగెదర్, it will be very authentic. So that's why I think Nandu did
వెరీ గుడ్ జాబ్. ఎస్, మొత్తానికి మీ మార్కులు మామూలుగా పట్ల 35 పెట్టారు కానీ ఆల్రెడీ 90 క్రాస్ అయిపోయాయి మొత్తం. మీకు వచ్చింది 100 దాటేస్తారు, 100 దాటేసేస్తారని భయం. ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్. అదే కదా, 99 వేసుకుంటే బాగుంటుంది, అథెంటికేషన్గా ఉంటుంది. 100కి 150 వేస్తే బాగుంటుంది. మేము చాలా చెప్పేసాం, ఇంకా వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ 6 సో ఈవెన్ పీపుల్ విల్ టెల్. అయితే డేట్ గురించి మాట్లాడితే September 6, ఇంతకుముందు మీరు August 15 వేశారు. అప్పుడు పుష్ప 2 లాంటి పెద్ద సినిమా ఉన్నా కూడా వేశారు. అప్పుడు రానా గారు దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు, అదొక కైండ్ ఆఫ్ ఇదొక కైండ్ ఆఫ్ అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ అంత అంటే లాంగ్ వీకెండ్ డేట్ని ఎందుకు మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ టఫ్ కాంపిటీషన్ మళ్ళీ September 6కి వస్తున్నారు? అంటే పుష్ప 2 పుష్ వేసామండి మేము, కానీ తర్వాత మిగతా పెద్ద సినిమాలు సడన్గా అనౌన్స్ అవ్వడం అవి జరిగాయి. సో ఎక్కువ మంది సినిమా చూడాలండి, అదే తాపత్రయం ఎప్పుడైనా కూడా. సో పెద్ద సినిమాలను కూడా కాదు, చాలా ఎక్కువ సినిమాలు అనౌన్స్ అయిపోయాయి. అనౌన్స్ అయ్యాక 4 సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఫస్ట్ 3 ఉండినవి. సరే ఈ 3+ మంది కొంచెం వీల్ గెట్ ద థియేటర్స్, వీల్ గెట్ ద షోస్ అనుకున్నాం. కానీ ఇంకా 8, 7 వచ్చేసరికి అవైలబిలిటీ ఎక్కువ మంది చూద్దాం ఉంది తీసాం, కానీ మనం ఏదో కాంపిటీషన్లో ఏదో అలా కాదు కదా. కాంపిటీషన్ అని కాదు, ఆబ్వియస్గా ఒక డేట్ అనేది మనకి మంచి డేట్కే వస్తారు. పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు September 6 కూడా ఒక అడుగు ముందే ఉన్నారు మీరు మిగతా సినిమాలతో చూస్తుంటే ఒక రకంగా. September 5th is Teachers Day. We have all of that in our September 5th మీ సినిమాతో కనెక్షన్ ఉంది. టీచర్స్ డే, September 6th, September 7th వినాయక చవితి. సో యూ గెట్ ద గుడ్ డేట్. అయితే 5th ఫెస్టివల్, 7th ఫెస్టివల్, మా 6th కూడా ఫెస్టివల్. మీకు 3 రోజులు ఫెస్టివల్ యాక్చువల్లీ. యా, అయితే యాక్చువల్గా నివేత గారు, ఐ వాంట్ ఆస్క్ సంథింగ్. అంటే బేసిక్గా మీరు మలయాళంలో కూడా సినిమాలు చేశారు కదా ఆల్రెడీ. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న దాని గురించి రకరకాలుగా ఉన్నాయి. మోహన్ లాల్ గారు ఎప్పుడైతే దానికి రిజైన్ చేశారో, బాడీ డిజాల్వ్ అయిపోయిందో, దాని గురించి ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. దట్ ఇస్ టాక్ ఆఫ్ ద నేషన్ అయింది యాక్చువల్గా. మీరు అక్కడ పనిచేసిన ఆర్టిస్ట్ కింద ఇది కింద చెప్పాలంటే ఆ సినారియోని మీరు ఏం చూసారో, ఎలా డిస్క్రైబ్ చేస్తారు దాన్ని మీరు? See, I am part of the AMMA body. I've been part of it since I started working in Malayalam cinema. Yeah. But what I would like to say is, this is the first time a commission like this has been set up. It's a very, very bittersweet thing, because I didn't get the chance to read the complete report, Kani. I have started reading it, and I've been following up on a lot of things. It's so bittersweet to see all the kind of things that I think I can say we've been going through, and it's quite brave of all the women to come out and speak about it. It is their right to do so. Kani, this is an extremely sensitive thing, because it deals with people's lives. Yeah. So I would never just speak about it because, you know, it would get some airtime. I would never do that, because this is also an issue that is in court. Yes, and but there's a lot of facts that are in it. So I will not be, you know. నేను అంటే మీ కామెంట్ అంటే దాని మీద కామెంట్ ఏంటి, ఇలా ఒపీనియన్ కూడా అడగట్లేదు. నేను అనేది ఏంటంటే, ఏకంగా ఒక కమిషన్ సెటప్ చేసి 15 టైప్స్లో ఎక్స్ప్లాయిటేషన్స్ జరుగుతున్నాయంటే, యు ఆర్ ద ఉమెన్, యూ హ్యావ్ డన్ ఫిల్మ్స్ దేర్ కదా. సో అలా అందరూ అక్కడ చేయలేరు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా చేస్తున్నారు మలయాళం అనేది. So it happened first in the Malayalam industry. Yes. And then I'm hoping that, you know, these kind of commissions are set up everywhere, not just for the women, but it is for a safer workplace in general. Yes. Adi, I'm happy that it happened there first in Malayalam cinema. I'm happy that it's a government set up commission, and I'm happy that there are actions being taken towards it. It's a very, very welcoming change, because we all want to, workplace is our second home. Yes. And it is supposed to be safe for everybody. Yes. It's not just the women, men, everybody have to be safe. And if anything can make it better, why do we have to, it's a welcoming idi kada. So I'm hoping that you know, there is definitely there's definitely justice, or some kind of an action is taken against whatever it is that comes out. Yes. అయితే యాక్చువల్గా ఈ సినిమా విషయానికి వస్తే కనుక, మీరు ఫస్ట్ అంటే కథ రాసుకుంటున్నప్పుడే నివేత అని రాసుకున్నారా అక్కడ, లేదంటే రాసుకున్న తర్వాత నివేత గారిని చూస్ చేసుకున్నారు? సరస్వతి అని రాసుకున్నారు. మరి ఆ సరస్వతిలో నివేత గారు ఎలా కనిపించారు మీకు? కథ అయిపోయాక, కథ పూర్తి అయిపోయాక ఇంకా అంటే కథ రాసినప్పుడు దీంట్లో కాస్ట్ ఎవరు యాక్ట్ చేస్తున్నారు అవేమీ అనుకోలేదు. సో కథ అయిపోయాక ఈ కథని న్యాయం చేయాలి, తెర మీద తీసుకెళ్ళాలంటే ఎవరు
అన్నప్పుడు నివేత గారు వచ్చారు, దర్శి గారు వచ్చారు, గౌతమి మేడం, విశ్వ. అంటే నేను ఆప్షన్స్ ఉన్నాయా లేదంటే ఓన్లీ నివేత అంతేనా? నేను ఫస్ట్ అంటే అదృష్టం అనుకోవచ్చు అండి. నేను రాసుకున్న ఫస్ట్ ఆప్షన్ నేను వెళ్ళి కట్ చెప్పడం వాళ్ళు సరే అండం. సో నేను సెకండ్ ఆప్షన్ దాకా ఎప్పుడు వెళ్ళలేదు. సూపర్, మీకు అన్నీ అలా కలిసి వచ్చినాయి అనమాట అయితే యాక్చువల్గా కథ. అయితే నివేత గారు యాక్చువల్గా ప్రతి పాయింట్ అంటే మనం సీనియర్స్ని ఫాలో అవ్వడం తప్పేం లేదు. బేసిక్గా మనం ఓన్ ఇన్స్టింక్ట్ మనకు ఉంటుంది యాక్ట్ చేసేటప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని పాత్రలు చేసేటప్పుడు ఏంటంటే రిఫరెన్స్ పాయింట్స్ పెట్టుకుంటాం కదా, రిఫరెన్సెస్ అన్ని తీసుకుంటాం. మరి ఈ సినిమాకి ఏమైనా రిఫరెన్స్ ఉందా లేదా డైరెక్టర్ ఈజ్ ద రిఫరెన్సా? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అమ్మ రెఫరెన్సే యాక్చువల్లీ. బికాజ్ ఇక్కడ ద వన్ థింగ్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐవ్ అదర్వైజ్ డన్ ఇస్ to play a mom. I've never done that before. Yes. And it's a very actually this is so paradoxical also because amma ane vyakti chala ante she's everywhere. Kani to portray her in cinema is tricky endukante aa motherly feeling anedi it has to go through the screen to the people. Yes. So akkada in order to make that perfect, I think that's why ఈ డీటెయిల్స్ మీద ఎక్కువ ఇది చేయడం అనేది వాజ్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ చాలా పోయెటిక్గా ఉంటుంది వీళ్ళ కాన్వర్జేషన్. అండ్ దట్స్ వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ నందూస్ రైటింగ్ ఆల్సో. చిన్న పిల్లలకి చెప్తుంది అయినా కూడా చాలా డీప్ కాన్వర్జేషన్స్. అది మనం చూస్తున్నప్పుడు అరుణ్లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అంటే మీకు మ్యాథమెటిక్లీ అలాంటి డౌట్స్ లేకుండా ఉంటే కూడా మీరు అవును ఇది చెప్పింది కరెక్టే కదా, ఇది మనం కూడా అప్లై చేసుకోవచ్చు అలా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ సోషల్ కామెంటరీ. ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ సింపుల్ స్వీట్ ఫిల్మ్ అబౌట్ ఫ్యామిలీ. అండ్ యూజువలీ తెలుగు సినిమా తెలుగు ఫిల్మ్స్ వస్తున్నప్పుడు ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిల్మ్ వీ సీ లైక్ అ హ్యూజ్ జాయింట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్ ఇది కదా. అండ్ పండగలాగా ఫీల్ అవుతారు ఆడియన్స్. దే గో ఎంజాయ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ లైక్ దట్ ఆన్ లైక్ ఇన్ థియేటర్. చాలా రేర్ ఇలాంటి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే సినిమాలు చూడడం అనేది రావడం అనేది రేరు. దట్టు పిల్లలు కూడా ఉంటే ఏంటంటే పిల్లలకు కూడా అపీల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళే యాక్చువల్లీ పేరెంట్స్ పిల్లల్ని తీసుకురావడం కన్నా పిల్లలే పేరెంట్స్ తీసుకొస్తారు. ఇంకా అది బెస్ట్ యాక్చువల్లీ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జస్ట్ ఇట్లా కాస్టింగ్ పెట్టారు, పిల్లల్ని పెట్టారు, ఈ అందరూ గౌతమి మ్యామ్, భాగ్యరాజ్ సార్ అందరిని పెట్టారు అనేది కాకుండా ఫిల్మ్ మేకింగ్లో వాట్ ఐ బిలీవ్ వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్ అంటే టు బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ వార్మ్త్ త్రూ ద స్క్రీన్. అంటే అది అంత కొట్టినట్టు కనిపించదు యాక్చువల్లీ. ఇట్లా వార్మ్త్ అనేది యూ కాంట్ లైక్ ఎగ్జిబిట్ త్రూ లైక్ ఇట్లా చెయ్యెత్తితే రాదు అది, ఆర్ ఏదో చేస్తే రాదు. సో దాన్ని బిట్వీన్ తీసుకురావడం అన్నదే చాలా టఫ్ జాబ్. అండ్ దట్ వీఆర్ హ్యాపీ దట్ వీ ఏబుల్ టు బ్రింగ్ దట్ ఆన్ టు ద స్క్రీన్. ఎస్. అయితే నివేత గారు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు అంటే మీరు బీయింగ్ ఏ మలయాళీ గర్ల్ అయి ఉండి తమిళ్లో ఎక్కువ సినిమాలు తెలుగులో చేయడం వల్ల మాకు బాగా వెరీ ఓన్గా ఫీల్ అవుతుంటాం. బట్ ఈ మధ్యన మీరు రావడం కనిపించడం తగ్గింది యాక్చువల్గా. అయితే యాక్చువల్గా కొంతమంది ఏంటంటే మీరు కనపడతా ఉంటే అవి మీకు అడగడానికి ఉండే కొన్ని అడగలేని ఏమన్నా ఇప్పుడు అడుగుతారు అంటే యాక్చువల్గా మీరు ఇంతకుముందు చేసిన వకీల్ సాబ్ అనే సినిమాలో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో చేశారు. నౌ హీఈస్ సిట్టింగ్ ఇన్ దట్ చైర్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో ఎలా అనిపిస్తుంది ఈ గ్రోత్ చూస్తున్నప్పుడు? మనతో పనిచేసిన వాళ్ళ గ్రోత్ అనేది మన దగ్గర నుంచి చూసిన వాళ్ళ ఆ క్వాలిటీస్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఐఎమ్ హ్యాపీ. I think everybody has their own journey kada. So I am really glad that sir has achieved what he set out for, and yeah, I hope it benefits the people and everybody around him. సో ఎలా ఉండేది అంటే కన్వర్జేషన్ అంటే ఆయన్ని చూడడం కానీ మాట్లాడడం కానీ ఆయన వే ఆఫ్ ఇది ఎలా ఉండేది మీకు సెట్స్లో? So we never talk politics on set. Asala. He's there as an actor and I'm an architect also, but I don't come to set and talk architecture kada. We are here to do cinema, and sir was so prepared with his lines. He was perfect as a lawyer, and Vakil Saab lanti film ki it also benefited the film a lot because more than the cast manam denikosam aa cinema chestunnam anedi was more important. So sir cheyadam valla it took that idea to the masses a lot more. So I'm very happy. అంటే ఇందాక మీరు అన్నారు మేము ఓన్ చేసుకున్నాం అంటే మేము కూడా అని అన్నారు కదా ఒక మాట. అదే బట్ ఈ మధ్యన అంటే మీరు సినిమాలు చేసే స్పీడ్ కానీ ఫేజ్ కానీ అంతకుముందు 2-3 సినిమాలు చేసేవాళ్ళు.
అంటే మీరు కథలు ఎంచుకునే చూజీనెస్ అనేది పెరిగింది అనుకోవచ్చా, లేకపోతే మీ దగ్గరికి వచ్చే కథల వలన అలా జరుగుతుంది అనుకోవచ్చా? నేను ఒక్క విషయం ఐ థింక్ ఐ షుడ్ క్లియర్ దిస్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ దిస్ notion that I'm very difficult to please, that's not true at all. I'm a very easy person to please when it comes to stories. నచ్చితే నేను రేపటి దాకా నాకు టైం కావాలి అని నేను చెప్పను. నేను ఇమీడియట్లీ ప్రాబబ్లీ ఫస్ట్ హాఫ్ తర్వాతే నేను చెప్పేస్తాను నేను చేసేస్తానని. అండ్ ఈవెన్ ఆఫ్టర్ నందు నెరేటివ్ 35 నేను దాని తర్వాత ఆప్షన్ 2 అనేది నేను ఇప్పటిదాకా అడగలేదు, బికాస్ నేను వదలలేదు. ఇట్స్ లైక్ మనం చేస్తున్నాం అంతే. బికాజ్ నేను నాకు ఐ కన్సిడర్ ఇట్ అ బిగ్ బ్లెస్సింగ్ దట్ నందు కేమ్ టు మీ విత్ దిస్ స్టోరీ. అండ్ అది నేను ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ జస్ట్ ఓపెన్లీ వెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్, Sakni Dakni was my last one. Dan Taravata to do something very, very different with 35 was interesting for me. But it's unfortunate that there's a lot more time between films, but I'll correct that. Because నాకు కూడా చాలా different cinemas తో రావాలని నాకు కూడా చాలా కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇఫ్ యూ పర్మిట్ us, we'll just have 2 minutes of time for the rapid fire. Oh. ఓకే. మీరు చాలామందితో పనిచేశారు, లెజెండ్స్ లాంటి వాళ్ళతో పనిచేశారు. అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఎబిలిటీ. అంటే నివేత అనగానే హీఈస్ ఎనీ క్యారెక్టర్ షీ కెన్ పుల్ ఆఫ్ అనేది సంపాదించుకున్నారు కాబట్టి అడుగుతాను. బట్ కొంతమందిని చూసినప్పుడు కొన్ని నేర్చుకుంటాం మనం యాక్చువల్గా. సమ్ క్వాలిటీస్ మనం ఎంవైప్ చేసుకోవాలనుకుంటాం, లేదంటే ఇట్ విల్ బి ఏ లెర్నింగ్ లెసన్ ఫర్ దెమ్. కొంతమంది మీరు పనిచేసిన సెలబ్రిటీస్ పేరు చెప్తాను, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారో లేకపోతే ఏం నేర్చుకోవాలనుకున్నారో చెప్పండి చాలు. దట్స్ ఇట్. ఓకే. యా, ఫస్ట్ రజనీకాంత్ సార్. think punctuality. Sure. Yeah. Junior NTR? I don't know where he gets that energy from. Ante eppudu like he's very 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 energetic on set. So I think alanti oka energy unnappudu mottham set ki adi transfer avutundi. I think that's a very good quality also. Yes, Kamal Haasan garu. Oh, adi chaala undi. I think one of the reasons why నాకు చాలా టైం పడుతుంది కూడా టు మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ ఫిల్మ్ టు ది అదర్. అది నాకు సమ్వేర్ ఇట్ ఈస్ ఒక మాట కూడా ఇచ్చాను దట్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అని. సో కమల్ హాసన్ గారికి యా. సో ఐ థింక్ అది ఈవెన్ దో సార్ ఈజ్ he's not like, you know, he's not tutoring people kada, he's working with people. So you observe and learn a lot of things. Naku sir to work chesin tarvata I felt like I should definitely, what I learned from him is giving back to cinema. So I think definitely yeah. Pawan Kalyan garu, I think working towards what you really like. So hard work is something that came. Nani, consistency and speed of work. That is something that I would really love to steal from him. Steal from him? Steal from him. Yes, Mohanlal garu. Oh, Laletan is... there are some films of Laletan's I don't think any actor in the world can replicate. I would just want... and he's also a very very artistic person, like he loves art. So we actually had a lot of conversation around art, architecture, all of those also. Yeah, he's a very conversational person. Vijay is preparedness. He's very prepared. You will never see him rehearse his lines. You'll never see him rehearse a dance move more than twice on the sets. Yeah, he comes, he watches, learns and does it. So you have to be very prepared. And Sri Vishnu, it's very very special film for you. Vishnu is my dearest friend again. I have a very very close circle of friends. Yes. Vishnu is ante he's such a good host. Okkarni like to make them feel good ane vishayam is, it doesn't come easily to everybody. So manam like he'll make you feel at home so much. అంటే భీమవరంలో ఉన్న అందరూ అలాగే అని నాకు తెలీదు, బట్ దే ఆర్ లైక్ ఫుడ్ కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలంటే ఒక ఐ థింక్ 4-5 థింగ్స్ వస్తుంది. సో ఎవ్రీబడి, హిస్ డాటర్, హిస్ వైఫ్, దే ఆర్ ఆల్ లైక్ వెరీ వెరీ స్వీట్. ఎస్.
అయితే మొత్తానికి సెప్టెంబర్ 6th మాకు అంటే ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్తున్నమాట. కుటుంబం అంతా కలిసి కూర్చుని చూస్తున్నారంటే, అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అలాంటి సినిమా అవుతుంది. బట్ ఈ సినిమా మీరు అన్నట్టుగానే టీజర్తో అలాంటి ఫీల్ వచ్చింది. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగానే సినిమా ఇండస్ట్రీ నుంచి చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, దిస్ ఈజ్ ద ఫిల్మ్ ఫర్ ఆల్ ద హోల్ ఫ్యామిలీ అని చెప్పేసి. సో ఖచ్చితంగా అలా వచ్చిన సినిమా ఎప్పుడైనా కూడా హిట్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి, అలాగే నివేత గారు, మా నివేత గారు ఇంకా మంచి మంచి తెలుగు సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.